అవునా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యంగా ఉండండి. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఒక గోల్తో వెళ్ళాలి. పెళ్లి చేసుకుందాం గోల్ కాదు. మంచి ఉద్యోగం రావాలి, అంతవరకు చదువుకోవాలి. పేరెంట్స్ మిమ్మల్ని ఇక్కడ వచ్చి కూర్చోబెట్టి మిమ్మల్ని చదివించుకుంటున్నారంటే వాళ్ళు చాలా బాధపడతారు మీరు దూరంగా ఉన్నందుకు. అవునా? అంతే కదా, అమ్మ నాన్న కూడా బెంగపడతారు కదండి. చదువుకోవడానికే కదా. చదువుకోకుండా మనం ఏదైనా కొంచెం అటు ఇటుగా కూడా ఉన్నా కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు. హ్యాపీగా చదువుకోండి, మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి. పాలిటిక్స్ కూడా ఉంది కదా. మీరు బయటకు వచ్చేటప్పుడు ట్రీట్మెంట్ వచ్చేది ఇక్కడికి అందరికి ఎక్కడ ఉద్యోగాలు ఉంటాయి. మీరు చక్కగా డిగ్రీకి వచ్చే టైంకి ట్రీట్మెంట్ వస్తుంది. అవునా? మేము మనం కొంచెం తగ్గించాం కదా బీపీలు పెరగకుండా, అందుకని అనిపించుంటుంది. అయితే అంతా బాగానే ఉంది. మొన్న కమిషనర్ వచ్చాడు, గుడ్ అండ్ రాశాడు, అందుకే ధైర్యంగా తీసుకొచ్చాడు. విషయం ఏమవుతారంటే ప్రాపర్ గా ఎక్సర్సైజ్ లేకపోయినా ఓపెన్ గా వేస్తే ప్రాబ్లం మేడం, ఏ ప్రాబ్లం ఉంటాయి. ఆదివారం కూడా చిన్న అంటే తగ్గడం కావాలి. అవునా? ఓపెన్ చేసాం, స్పోర్ట్స్ పెట్టాం 3 గంటల గ్రౌండ్ నాంది ఫౌండేషన్ వాళ్ళు మనకి స్పెషల్గా ఒక 3 టీచర్లు కూడా వేశారు. ఈవినింగ్ ఆడిస్తున్నారు మేడం. ఎందుకంటే అది ఈ రోజు అనుకోవచ్చు ఆడుకోవడం, అది ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది ఆడుకోవడానికి ముఖ్యంగా ఫర్దర్గా ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. చదువుతో పాటు ఆటలో ఉండాలి, అన్నీ అంతా ఉండాలి. ఆల్ ది బెస్ట్.